వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా దేశభక్తి అంటే ఏంటో చూపించిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండగా హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశానికి వేల కిలోల బంగారం ఇచ్చారనే కథ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ కథలో నిజమెంత? నిజంగా 5,000 కిలోల బంగారం విరాళమా లేక పెట్టుబడా? ఆ కాలం పరిస్థితులేంటి? ఇప్పుడు ప్రత్యేక కథనంలో చూద్దాం. 1965 భారత్ కు అత్యంత క్లిష్టమైన కాలం. ఒకవైపు పాకిస్తాన్ తో యుద్ధం, మరొక వైపు తీవ్ర కరువు, ఇంకోవైపు విదేశీ మారక నిల్వల కొరత. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో పడింది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలను దేశ రక్షణ కోసం సహాయం చేయాలని కోరారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు బంగారం, నగదు, విలువైన వస్తువులను అందించారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ ప్రజలు కూడా భారీగా బంగారం సేకరించి ప్రభుత్వానికి అందించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు కూడా చర్చకొచ్చింది. సోషల్ మీడియాలో కొన్ని కథనాల్లో ఆయన దేశానికి 5,000 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే తర్వాత వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఇది పూర్తిగా విరాళం కాదని తేలింది. 2019లో ఆర్టీఐ ద్వారా బయటపడిన వివరాల ప్రకారం నిజాం 5,000 కిలోల బంగారం దానం చేయలేదు. ఆయన సుమారుగా 425 కిలోల బంగారాన్ని నేషనల్ డిఫెన్స్ గోల్డ్ స్కీమ్ లో పెట్టుబడిగా పెట్టారని వెల్లడైంది. దీనిపై 6.5% వడ్డీ కూడా పొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయినా కూడా ఆ కాలంలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో భారీ స్థాయిలో బంగారం సమకూర్చడం ఒక పెద్ద విషయమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరుగాంచిన నిజాం అపారమైన బంగారం, వెండి, వజ్ర సంపద కలిగి ఉండేవారు. 1937లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక మరోవైపు నిజాం పాలనపై విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్ర విలీనం, రజాకార్ ఉద్యమం, సామాజిక అసమానతలపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికల్లో నిజాం వారసత్వంపై భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అయితే 1965 సంక్షోభ సమయంలో దేశ ప్రజలు కలిసికట్టుగా నిలబడిన ఉదాహరణగా ఈ ఘటనను చాలా మంది గమనిస్తున్నారు.